ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం తీసుకుని వచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి నీతో మాట్లాడే తీరాలి. నువ్వు ఒక శుభవార్తని వినబోతున్నావమ్మా. ఆ శుభవార్త ఏంటో ఇప్పుడే విని తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏ శుభవార్త గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఈరోజు ఈ మాటలు నీకోసం మాత్రమే చెబుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నీకోసం మాత్రమే. కొంచెం ఆలకించి విన్నావంటే నువ్వు ఏం చేయాలో నీకే తెలుస్తుంది. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఎవరిని అపార్థం చేసుకోకూడదు. నువ్వు ఒకరిని అపార్థం చేసుకున్నావు అంటే నీకు ఏ విషయం తెలియకూడదు అని అర్థం. అంతేకాకుండా తెలుసుకున్న తర్వాత అపార్థాలకి చోటు ఉండదు. అలాగా ఒక మనిషిని కానీ ఒక విషయాన్ని కానీ అనవసరంగా అపార్థం చేసుకోవద్దమ్మా. అలా అపార్థం చేసుకుంటే నీకే కదా నష్టం. ఎందుకో తెలుసా, నీ అనుకున్న వాళ్ళు, నీ స్నేహితులు ఎవరైనా సరే నీకు దూరం కాక తప్పదు. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి మళ్ళీ నిలబడాలి. అదే జీవితం. పడిపోతే అందరూ చూస్తే లేచి నిలబడాలి. అవును తల్లి, ఏదైనా దారిలో పడిపోతే అవమానం పడతామేమో, అవమానంగా ఫీల్ అవుతావేమో అని చెప్పి గబుక్కున లేచి నిలబడాలి. అదే జీవితంలో నీకు కష్టమైనా, నష్టమైనా, లేదా అవమానాలు జరిగినా, లేదంటే ఏదైనా నష్టం జరిగినా, నీకు హేళన జరిగినా, ఓడిపోయినా నువ్వు జీవితంలో అక్కడే లేచి నిలబడాలి. అంటే అర్థం నువ్వు గెలిచి చూపించాలి. నువ్వు ఏది సాధించలేవో అనుకున్నావో అది సాధించి చూపించాల్సిందే. అలా కాకుండా అవమానం జరిగిన చోటే నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే అప్పుడే నువ్వు తిరిగి నిలబడే ధైర్యాన్ని తెచ్చుకుంటావు. అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని ఎప్పుడూ కూడా తెచ్చుకోకూడదు. ఒకరు అవమానించారు అంటే అది నీ మంచి కోసమే అని నువ్వు గుర్తుంచుకో. ఎందుకో తెలుసా, అలా అవమానాల తర్వాతే నీకు గెలుపు అనేది సార్థకం అవుతుంది. కొన్నిసార్లు నీకు ఏది చేత అయినా సరే కాలం నీకు కలిసి రాకుండా పోతుంది. అలాంటప్పుడు నిన్న అనేది కరిగిపోయిన కాలానికి గుర్తు నేడు అనేది బ్రతికున్న నిజం. రేపు అనేది ఆశ. నువ్వు ఆశ కోసం బ్రతుకు. రేపు అనే దానికోసం నువ్వు బ్రతకాలి తల్లి. ఏదైనా సరే ఆశరైతే మనిషి ముందుకు వెళ్ళలేడు అనేది ఎంత నిజమో, నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో ఆ కృషి లేదు అనేది కూడా అంతే నిజం. కాబట్టి కృషి లేనిదే ఫలితం ఉండదు. ఇక నీ విలువను నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది. నీ విలువ ఎప్పుడు నీకు తెలుస్తుందో తెలుసా? వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం మీద నీ విలువ అనేది ఆధారపడి ఉంటుంది. వ్యక్తిత్వం ఒకరు నిర్దేశిస్తే వచ్చేది కాదు.
ఒకరి కింద పడేస్తే వచ్చేది కాదు, ఒకరిని కించపరిస్తే వచ్చేది కాదు. అది నీ నడవడిక లేదా నీ ప్రవర్తన దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ నడవడికనే, నీ ప్రవర్తననే, నీ వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ఎవరు కూడా లాక్కోలేరు. అప్పుడే నీవు నీ విలువని కాపాడుకోగలవు. నీ వ్యక్తిత్వం ఎలా ఉంటే నీతో సమాజం, నీ చుట్టూ ఉన్న మనుషులు అలా ఉంటారు. అలా కాకుండా నీ వ్యక్తిత్వాన్ని చెడు వైపు నీ మాటల ద్వారా ఇలా ఏదైనా సరే నువ్వు వారిని బాధ పెడితే నీకు కూడా అదే బాధ తిరిగి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి. ఎప్పుడూ కూడా నీ ప్రవర్తన, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా అవన్నీ కూడా నీ విలువను కోల్పోయేలా చేస్తుంది. జీవితంలో ఏది పెరుగుతుందో తెలుసా తల్లి? ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారాలు, ఆశ, నిరాశ, ఏదైనా సరే దేన్ని పెంచుకోవాలనే నిర్ణయం మనదే. జీవితంలో ఏదైనా పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, పగ పెరుగుతుంది, ప్రతీకారం పెరుగుతుంది, ఆశ, నిరాశలు పెరుగుతాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఇతరుల మీద ప్రేమ పెంచుకోవడం, ఇతరులకు ప్రేమ పంచడం. పగ, ప్రతీకారాలు, ద్వేషాలు అనేవి ఎప్పుడూ కూడా పెంచుకోకూడదు. ఆశ, నిరాశలు కూడా పెరగకుండా అదుపు చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఎంత ఆశలు అనేవి మితిమీరిపోతే వాటికి తగ్గ సమస్యలు కూడా మనకు ఎదురవుతాయి. అలాగే ఒక విషయానికి నిరాశ నువ్వు ఎక్కువగా అలవాటు చేసుకుంటే నువ్వు ఏదీ సాధించలేవు అన్న విషయం గుర్తుపెట్టుకో. అవునమ్మా, నిరాశ మనిషిని కృంగతీసేస్తుంది. నీ జీవితంలో కొన్ని ప్రయాణాలు అనుకోకుండా మొదలైపోతాయి. అంతా బాగుందని అనుకునే లోపే అవి ముగిసిపోతాయి. కాబట్టి ఏది శాశ్వతం కాదని నువ్వు తెలుసుకోవాలి తల్లి. నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావు, దేనికోసం నువ్వు తాపత్రయపడుతున్నావు అనేది నీ యొక్క ఆశ జీవితం యొక్క నీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. నీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి. కానీ అందులో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎదుర్కొనే ధైర్యం కూడా నీలో ఉండాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నువ్వు కోరింది నీకు నేను అందిస్తాను. ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి. నీ కోరికలు తీరలేదు అన్నప్పుడు నువ్వు ఎంతగానో నిరాశపడిపోతావు. నువ్వు నిరుత్సాహంలో పడినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, అప్పుడు దైవం మీద విరక్తి కలుగుతుంది. ఆ యొక్క పరిస్థితి అనేది నీకు తీసుకురాకుండా నేను నీ కోరికలను తప్పక నెరవేరుస్తాను. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానమ్మా. నేను నీ గురించి, నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోవద్దు. ఈ సాయికి అన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉండు. నేను నీ పని చేస్తూ ఉంటాను. సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా సవ్యంగా నీకు జరుగుతుంది. నీకు సంతోషంగా ఉంటుంది. ఇది ఈ సాయి వాగ్దానం. సరైన సమయంలో, సరైన సందర్భంలో నీకు ఏది ఇవ్వాలి, ఏది రావాలి అనేది ఈ సాయి నిర్ణయిస్తాను కదా. కాబట్టి కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు కొన్నిటి విలువ తెలుస్తుంది. ఆ విలువను కోల్పోయే వస్తువుల్ని కానీ, మనుషుల్ని కానీ, బంధాలను కానీ ఎప్పుడూ నువ్వు దూరం చేసుకోకూడదు తల్లి. ఎందువల్ల అంటే కొన్ని దొరికినప్పుడు మాత్రమే కొన్నిటి విలువ అనేది తెలుస్తుంది. కొన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే వాటి విలువ అర్థమవుతుంది. కాబట్టి కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడు అయినా సరే దేవుడి కంటే గొప్పవాడు అన్నమాట. ఎంత నిజమో. కొన్ని విషయాలు మనకు జరగవు అని నిర్ధారించుకున్న తర్వాత అవి జరిగాయన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఈ సాయిని నువ్వు ప్రార్థించి జరగకపోవడం ఉంటుందా చెప్పు? తప్పకుండా జరిపిస్తాను. ఎలాంటి కోరికనైనా, ఎలాంటి నీ మనసులో ఉన్న ఆశనైనా తీరుస్తాను. మనసు మర్మము అంతుపట్టనిది. అదే స్వర్గం, నరకం దేనినైనా సృష్టించగలదు. నీకు మనసు అనేది ఆనందంగా ఉంటే అది స్వర్గం, మనసు బాధగా ఉంటే అది నరకం. మనసును తదేక ధ్యానంలో స్థిరంగా ఉంచుకోవాలి. లేదంటే కోరికలు అనే ఒక సుడిగాడిలో దాన్ని అల్లకల్లోలం చేస్తుంది. మనసు కలత చెందుతుంది. ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి. ఫలితం చేసే పనులపై ఏకాగ్రత అనేది ఉండదు. చేసే పనుల్లో ఏకాగ్రత, అంకితభావం లోపిస్తుంది. అలా లోపించినప్పుడు ఆ పని నువ్వు సవ్యంగా చేయలేవు. చివరకు జీవితమే గతి తప్పుతుంది. గాలివాటకు ఎటు పడితే అటు కొట్టుకుపోయి గడ్డిపోచలా మారుతుంది. నీ జీవితం అలాంటి పరిస్థితి నీకు అవసరమా చెప్పు? ఈ సాయి దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను. నాపై భారం మోపి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నీలో లీనమైన వారికి శరీర వ్యాపారాలన్నీ నేనే సుతదాన్నే నడిపిస్తాను. నీ కోరిక తీరదు అన్నది కూడా
తీర్చేస్తాను తల్లి. ఈ రోజు వరకు ఎంతో విలువైన నీకన్నిటినీ కష్టాల వలన కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క కన్నీరు చుక్క రాలినా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమేగా ఉండాలి. అంతేకాని నువ్వు కష్టపడి మాత్రం కన్నీరు కార్చకూడదు. ముఖ్యంగా ఈ సాయిని పూజించాలన్నా, ఈ సాయిని ప్రార్థించాలన్న నమ్మకం అనేది చాలా ముఖ్యం. నువ్వు ఈ బాబా బిడ్డవి కదా, ఇక నీకు కన్నీరు అనేదే నీ జీవితంలో ఉండకుండా చేసే బాధ్యత తండ్రిగా నేను స్వీకరిస్తున్నాను. ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.